పోలీస్ కంప్లైంట్ పేరు వినగానే స్టేషన్లో ఇచ్చే ఎఫ్ఐఆర్ అనుకోక మావో, ఇది థియేటర్లో మనమే చేసిన ఎఫ్ఐఆర్. అయితే ఈ సినిమా ఒక క్రైమ్, సస్పెన్స్, ఇంకా హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంట. అంటే జనాల్ని భయపెట్టాలో ఏడిపించాలో తెలియక అన్ని జానర్లని మిక్సీలో వేసేసి మన మీద గట్టిగానే ప్రయోగం చేశారని నాకైతే అనిపించింది. ఈ సినిమాని తెలుగు ఇంకా కన్నడలో రిలీజ్ చేశారు మావా. రన్ టైం వచ్చేసి జస్ట్ 2 hours 36 మాత్రమే. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు మావా, కానీ చిన్నపిల్లలతో చూడకండి. బ్లాక్ మ్యాజిక్స్ ఆ టైప్ ఉంటాయి అనమాట. సో అడల్ట్స్ వెళ్ళడమే బెటర్. అదే సినిమా చూసినంత నాకేమనిపించిందంటే సినిమా నాకు నచ్చలేదు మా పెద్దగా. సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది ఒకటే, కర్మ థియరీని మూవీలో బాగా ఓడుకున్నారు, కానీ తీసిన వాళ్ళకి కూడా ఆ కర్మ ఎలాంటి డిజాస్టర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్తో రిటర్న్ వస్తుందని తెలుసుకోలేకపోయారు పాపం. ముందు కథలోకి వెళ్తే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని బ్లాక్ మ్యాజిక్ పేరుతో చంపేస్తారనమాట. అయితే ఆ కేసును తేల్చకుండా మన పోలీసులు అటు ఇటు కానీ గాలికి వదిలేస్తారు. అయితే ఒకరోజు సడన్గా ఒక చిన్న పాప వచ్చేసి నాకు డాడీ కావాలి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. ఎప్పుడూ లేని వింత కేసులన్నీ వీళ్ళకి వస్తాయేం పాపం. అయితే ఆ పిల్ల ఎవరినైతే డాడీ అని పిలుస్తుందో వాళ్ళు పుట్టుకొని పైకి పోతారనమాట. అయితే అప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి మన లేడీ సింగం వరలక్ష్మి శరత్ కుమార్ ఎంటర్ అవుద్ది అనమాట. మరి ఆ తర్వాత ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన పట్టుకున్నారా, అసలు ఆ పిల్లని నోరిప్పితే ఎందుకు పోతున్నారు, ఇలాంటి మిస్టరీస్ అన్ని తెలుసుకోవాలంటే మీరు స్క్రీన్ మీద ఈ సినిమా చూడాల్సిందే మామ. కాన్సెప్ట్ ఏదో వినడానికి బాగానే ఉంది, కానీ చూడడానికి గుండె నిబ్బరం చేసుకోవాలి మామ. ముందుగా నెగిటివ్స్ మాట్లాడేసుకుందాం. సినిమా ప్రమోషన్స్ కంటే కాంట్రవర్సీస్ ఎక్కువ చేసింది మామ. హీరోయిన్లు ఎవరో ప్రమోషన్కి రాలేదని డైరెక్టర్ మీడియా ముందు మైక్ పట్టుకొని గొక్కపెట్టి ఏడ్ చేశాడు పాపం. వరలక్ష్మి గారు అయితే మొరిగే కుక్క కరవదు కానీ నేను కరుస్తా అని ఇన్స్టాగ్రామ్లో గట్టిగా పోస్ట్ వేసింది. సినిమాలో డైలాగ్స్ కంటే బయట వేసిన డైలాగ్సే బాపేలేమాము. అయితే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా లాగీగా అనిపిస్తాయి. ఇంకా అక్కడక్కడ లాజిక్లు వెతకడం కంటే మన బుర్రను ఇంట్లో స్విచ్ బోర్డు దగ్గర పెట్టి వెళ్ళడం చాలా బెటర్ మాము. బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ డే కలెక్షన్ జస్ట్ 0.25 crores ఎంత వచ్చింది. అంటే జనాలు ఈ సినిమా మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా థియేటర్కి వెళ్ళలేదన్నమాట. అయితే మూడు పాజిటివ్లు మాట్లాడితే, నవీన్ చంద్ర గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది మా. ఈయన ప్రతి సినిమాలో ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తూనే ఉంటాడుగా, ఇందులో కూడా అలాగే చేశాడనమాట. బాగా కష్టపడ్డాడు అనిపించింది. రెమ్యునరేషన్ ఇచ్చారో లేదో తెలియదు కానీ మరి. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ చూస్తే మన పాత విజయశాంతి గారు గుర్తుకొస్తారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్తో ఉన్న సినిమాని సింగిల్ హ్యాండ్తో లాక్కొచ్చింది మామ. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒక ట్రిబ్యూట్ సాంగ్ కూడా పెట్టారు. ఇది చూసినప్పుడు ఆయన ఫ్యాన్స్కి ఒక క్షణం గూస్ బంప్స్ వస్తాయి మామ. ఈ సినిమాలో ఏదైనా మంచి పని చేశారంటే ఇది ఒక్కటే అనిపించింది డైరెక్టర్ గారు. ఇంకా ఎస్ఎన్ హరీష్ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నైట్ సీన్స్లో హారర్ ఫీల్ బాగానే క్యాప్చర్ చేశారు, కానీ సినిమా బతకడానికి ఆ ఒక్క నైట్ సీన్ సరిపోవు కదా. అయితే బీజిఎం కూడా పర్లేదు మామ, బాగానే ఉంది, కానీ ఎక్కడో విన్న ట్యూన్స్ లాంటి ఫీల్ అయితే పక్కా ఇస్తాయి మామ. ఎడిటింగ్ ఇంకా టైట్ చేయాల్సింది మామ. డైరెక్టర్ గారు కథ మీద కన్నా కాంట్రవర్సీ మీద ఎక్కువ ఫోకస్ చేసి సినిమాను అనవసరంగా చెడగొట్టుకున్నారనిపించింది. మొత్తం మీద మీరు కర్మ సిద్ధాంతం గట్టిగా నమ్మేవారైతే ఈ పోలీస్ కంప్లైంట్ వెళ్ళి చూడండి. లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఉండడం బెటరు. సో మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే లాఠీతో కొడతారు, వీళ్ళు థియేటర్లోకి పిలిచి మరి సినిమాతో కొట్టారనమాట. మామ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మనం 1K సబ్స్క్రైబర్ టార్గెట్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో వెంటనే లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇప్పటికే చేసుకున్నారు అనుకున్నాం. సో ఈ సినిమా కానీ మీరు ముందే చూస్తుంటే మీకేమనిపించింది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. బాయ్.